నమస్తే, వెల్కమ్ టు శాస్త్రీ స్మయో. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల్లో మహిళల సామూహిక హత్యలు, సామూహిక ఖననాలు అంటూ తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించిన కుట్రతో సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్కి సంబంధాలున్నాయంటూ ఇప్పుడు ఫ్రెష్గా ప్రకాష్ రాజ్ మీదే ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రకాష్ రాజ్ మీద వచ్చిన ఆరోపణల గురించి డిస్కస్ చేసే ముందు అసలు ధర్మస్థల్లో ఏం జరిగిందో బ్రీఫ్గా గుర్తు చేసుకుందాం. 2025 సంవత్సరంలో చిన్నయ్య అనే ఒక శానిటేషన్ వర్కర్, ఈయన ధర్మస్థల టెంపుల్లో పనిచేస్తున్నాడు. ఈ శానిటేషన్ వర్కర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు, సంచలనమైన కంప్లైంట్. 1995 నుంచి 2014 వరకు స్వయంగా తన చేతుల మీదుగానే వందలాది మహిళల మైనర్ల మృతదేహాలని ధర్మస్థలిలోని అనేక ప్లేసెస్లో పాతి పెట్టానని ఈ కంప్లైంట్ సారాంశం. దీనికి సాక్ష్యంగా ఒక పుర్రె, కొన్ని ఎముకల్ని పోలీస్ స్టేషన్లో పోలీసులకు సబ్మిట్ చేశాడు ఈ చిన్నయ్య. అయితే అప్పట్లో దాని మీద హిందూ వ్యతిరేక సంఘాలు, హేతువాద నాస్తిక సంఘాలు, ముఖ్యంగా ఈ సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ ఈ ధర్మస్థలి దేవాలయ కమిటీ మీద, ఆ సభ్యుల మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, ఈ ఇష్యూ మీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్కి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వం సిట్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ సిట్ బృందంలో ఫైనల్గా తేలింది ఏంటంటే, అసలు ఈ రకంగా సామూహిక హత్యలు కానీ, చిన్నయ్య చెప్తున్నట్లు సామూహిక ఖననాలు కానీ, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ ఏమీ దొరకలేదంటూ ఈ సిట్ బృందం తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు సడన్గా ఈ చిన్నయ్య, ఈ శానిటేషన్ వర్కర్ మరో బాంబు పేల్చాడు. ధర్మస్థలి ఈ టెంపుల్ ప్రతిష్టని దెబ్బతీయడానికి కేరళ నుంచి 200 కోట్లు వచ్చాయని, ఆ డబ్బులకు సంబంధించిన సమాచారం సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ దగ్గర ఉందని ఈ చిన్నయ్య బాంబు పేల్చాడు. దీని మీద ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, అసలు ధర్మస్థలి ఇష్యూకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేనెప్పుడూ ధర్మస్థలి విజిట్ చేయలేదు, అలాగే అక్కడ టెంపుల్ మెంబర్స్ కానీ, ఆలయ కమిటీ సభ్యులు కానీ తను ఎప్పుడూ మీట్ కాలేదు, ఇది కేవలం నన్ను ఈ కుట్రలో ఇరికించేందుకే ఈ ఆరోపణలు. ఒకసారి చిన్నయ్య నాకు ఫోన్ చేశాడు నాతో మాట్లాడాలని, అయితే మాట్లాడడం కుదరదంటూ నేను తిరిగి వాయిస్ మెసేజ్ చేశాను, అంతే. అంతకన్నా ఈ ఇష్యూతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం కుట్రే, నా మీద జరుగుతున్న కుట్రే అంటూ ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయ్యాడు బెంగళూరులో ఈ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ. అయితే ప్రకాష్ రాజ్ మీద వస్తున్న ఆరోపణలు నిజమా కావా అనేది దర్యాప్తులో తేలవలసిన విషయం. అయితే ప్రకాష్ రాజ్ మీద ఈ రకంగా ఆరోపణలు రావడం, ఆ ఆరోపణల మీద ప్రజలకి అనుమానం కలగడానికి ముఖ్యంగా ప్రకాష్ రాజ్ క్యారెక్టరే. ప్రకాష్ రాజ్ చాలాసార్లు హిందూ వ్యతిరేకగా, నాస్తికుడిగా, హేతువాదిగా అనేక విమర్శలు చేశాడు. రామాయణం మీద, రాముడి మీద వ్యంగ్యంగా ఆరోపణ చేశాడు. ఇలాంటి సందర్భంలో ఈ ప్రకాష్ రాజ్ మీద ఈ ధర్మస్థలి ఇష్యూతో సంబంధాలు ఉన్నాయి అంటూ ఆరోపణలు రావడం ఇప్పుడు అందరూ సీరియస్గా ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి కారణమవుతుంది. అయితే ప్రకాష్ రాజ్ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా లేదా అనేది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేత దర్యాప్తు చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సో ప్రకాష్ రాజ్ మీద వస్తున్న ఈ ఆరోపణల విషయం మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.